ఏకీభవిస్తా. ఏమన్నా ఉంటే వాళ్ళ పార్టీ క్రమశిక్షణ సంఘం అజయ్ గారు ఉన్నారు, వారి నోటీస్కి తీసుకెళ్ళాలి. కానీ సుపారీ ఇచ్చేదాకా పరిస్థితి వెళ్ళిందంటే దాన్ని మీ నోటీసులో కూడా ఉండాలి కదా, మీ నాయకత్వం నోటీసులో కూడా. వాసుదేవన్ గారు, మా సోదరి శివపార్వతి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని విషయాలు చిన్న చిన్న ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అయితే తిరువురుకు సంబంధించి ఏదైతే సంఘటన జరిగిందో ఖచ్చితంగా మీరు అన్నారు గతంలో కూడా ఇట్లా చేశారంటే చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మాకు ఒక పాలిటిక్ బ్యూరో ఉంటుంది, అదేవిధంగా క్రమశిక్షణ సంఘం కూడా ఉంటుంది. వాళ్ళు కేకేశారు, కూర్చోబెట్టి మాట్లాడారు, ఏ రకమైనటువంటి భవిష్యత్తులో నడుచుకోవాలి ఎలా వెళ్ళాలనేది పార్టీ చాలా క్లియర్ కట్ గా సూచించడం జరిగింది. ఈ సంఘటనలో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం 99.9% పార్టీ యొక్క కొన్ని డయాస్లు ఉంటే వాటి దగ్గర కూర్చొని పరిష్కరించుకోవాలి. ఎవరైనా సరే, ఏమైనా ఏ పార్టీ అయినా ఉంటుంది. కాబట్టి మనం ఒక అంటే బయటికి పత్రికలకు కానీ మీడియాకి ఎక్కే ముందర అది కాని పక్షం అప్పుడు చేయాలి. ఖచ్చితంగా పార్టీకి తెలియజేయాలి. తెలియజేస్తే పార్టీ అని చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా కేకేసి కూర్చోబెట్టి మాట్లాడతారు. అవసరం సాక్షాత్తు శాసనసభ్యుల మీదే చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ విషయంలో కూడా ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా తప్పు జరిగితే మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. 1-2 సార్లు చెప్తారు, లేని పక్షంలో ఏం చేయాలనేది పార్టీకి చాలా క్లియర్ కట్ గా ఉంటుంది ఈ విషయాల మీద. రైట్. ఒకసారి మనం మన వైసీపీ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళే ముందర ఈ విజ్ఞానం, నారాయణ, చైతన్య ఈ కాలేజీలన్నీ మనయే కదా, ఎలాగోలాగా సీట్ వేయించుకుందాం అంటూ సరదాకేశారండి. అదే దాన్ని ఏది సీరియస్గా తీసుకోకర్లా. అంటే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మనవాళ్ళే నడుపుతున్నారు కదా, ఏముంది ర్యాంక్ రాకపోతే ఏంది, ఒకసారి నువ్వు చెబితే సీట్ వచ్చేస్తుంది కదా, నువ్వు చెప్పన్నా అంటే లేదు లోకేష్ గారు ఊరుకోరు, ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారనేది చివరిలో చెప్పారు. ఒకసారి అది చూసి మీ దగ్గరకు వస్తాం శ్రీకాంత్ గారు. పిలు తొందరగా కార్యకర్తలే వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకున్నా ముందు. అబ్బో, మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంక్ రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోట అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ ఎంత? అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అదే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పించడం కష్టం, కుదరదు, ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞానం ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వకపోతే ఎట్టన్నా? కరెక్ట్ సార్, కరెక్ట్. అదే చిన్న సిక్కు వచ్చింది తర్వాత తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏ లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు, ర్యాంక్ కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సత్తాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను.
లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, ఆ మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఒక ఫోన్ చెయ్యి. అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న. ఉన్నాడు సార్, ఉన్నాడు. ఆహా, అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తా? సో అదండి, ర్యాంక్ వస్తే ఈ కాడికి ఎందుకు వస్తాం. సరే శ్రీకాంత్ గారు సరదాగా తీసుకోండి, కానీ మీరు ఎందుకండి నిన్న మిస్ అయ్యారు? మీరు కూడా